హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎల్ఎన్ఎస్ గరుడ అండి. ఈ రాక్ మొత్తం కూడా రూప్ కటింగ్, వర్టికల్ రూప్ కటింగ్ చేసినాము. అయితే బిల్డింగ్ అనేది క్రాస్ ఉండేమాట. అయితే బిల్డర్ అన్నాడు, బాబు నాకు ఏదైతే ఉందో బిల్డింగ్ లైన్ అంతే కట్ చేయండి అంటే, సార్ కాదు మళ్ళీ మనం రిటర్నింగ్ వాళ్ళు వేసేటప్పుడు మనకు ప్రాబ్లం వస్తుండొచ్చు అని అంటే, లేదు మేము చెప్పిందే చేయండి అన్నారు. సరే బస్ అని చెప్పి మనం ఏదైతే పని చెప్పారో అక్కడ వరకే చేసినట్టు. తర్వాత వాళ్ళు సర్వేస్ అవన్నీ చేసిన దాని తర్వాత ఆర్కిటెక్ట్ ఇంజనీర్ వాళ్ళు అన్నారు, కాదు సార్ వాళ్ళు అన్నట్టు నిజమే, మనకు రిటర్నింగ్ వాళ్ళ కోసం అనేది కంపల్సరీ ఆ 3 feet కట్ చేయాల్సిందే అని. అప్పుడు బిల్డర్ అన్నాడు వచ్చి మళ్ళీ, బాబు మీరు ఏదైతే అన్నారో అదే, మనం ఎవరికి ఎందుకు నష్టం చేస్తామండి? మనకి నమ్మి పని ఇచ్చినప్పుడు ఆ పనిని బాధ్యతగా నిలబెట్టుకోవడం మన పని, మన కర్తవ్యం. మనం నష్టం జరిగినా, మన బాస్ నష్టం జరిగినా అది కంపెనీకి మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. అయితే అది మనం ముందు చెప్తే కొందరు ఏమనుకుంటారు అంటే, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు చెవులు కొరకడం వల్ల, అరే బాబు వీళ్ళు ఏదో నాకు వాళ్ళ ప్రాఫిట్ కోసం నాకు ఇదంతా అది చేస్తారేమన్నాను. అవసరమే లేదండి. మనం ఎంత నమ్మకంగా నిలబెట్టుకొని పనిచేస్తే వాళ్ళే మనకి ఇంకా ఇలాంటి 10 పనులు ఇస్తారు. అలాంటి 10 పనులు ఇచ్చినప్పుడు దీనికి 10 ఇంతలు మనం సంపాదించుకోగలుగుతాం. సో నేను ఒకటే అండి, నమ్మకంగా పనిచేసి బాధ్యతగా మనం ఏదైతే పని తీసుకుంటామో ఆ పనిని బాధ్యతగా నిర్వర్తిస్తే ఆ భగవంతుడు సరైన చోట మనకు సరైన సమయానికి సరైన పనులను ఆటోమేటిక్గా మనకు అందిస్తాడనే ఒక దృఢమైన సంకల్పంతో మనం పనిచేసినట్టయితే జీవితంలో మనం నిలదొక్కుంటాం, కష్టపడతాం, నిలబడతాం అనే నమ్మకాన్ని ఎప్పుడు మనం నిలబెట్టుకోవాలండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఎల్ఎన్ఎస్ గరుడని ఫాలో అవ్వండి.